హే గైస్ ఈ వీడియోలో మనము ఏడబ్ల్యూసీఎల్ఐని ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాము. సో, యాక్చువల్‌గా మన జెన్కిన్స్‌తో ఈ డాకరు, అలాగే ఈకేఎస్, ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీసు, ఈసీఆర్, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్టర్. సో, వీటిని ఇంటిగ్రేట్ చేయడానికి మనకు సీఎల్ఐ అయితే కావాల్సొస్తది. సో, జెన్కిన్స్‌లో నేను ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తుంటాను కాబట్టి, సో, జెన్కిన్స్ వర్చువల్ మిషన్ సెలెక్ట్ చేసుకొని, సో, ఈ జెన్కిన్స్ వర్చువల్ మిషన్‌లో ఈ సీఎల్ఐ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలనమాట. సో, ఇక్కడ పబ్లిక్ ఐపీ అయితే కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మొబై ఎక్స్‌టెమ్ అయితే ఓపెన్ చేయండి. ఆల్రెడీ వీడియోస్ అన్నీ చేసున్నాను. మొబై ఎక్స్‌టెమ్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, వర్చువల్ మిషన్స్‌ని ఎలా కనెక్ట్ చేయాలనేసి. సో, పబ్లిక్ ఐపీ చేంజ్ అవుతూ ఉంటది గదా! సో, మనం రిమోట్ హోస్ట్ అడ్రెస్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఈసీ2కి అయితే కనెక్ట్ అవుతాం. ఇక్కడ యాక్సెప్ట్ చేసేయండి. లాగిన్ అయితే అయ్యాము. ఇక్కడ క్లియర్ చేసేయండి స్క్రీన్ ఇది. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ చెక్ చేద్దాము. ఒక్కోసారి ఏడబ్ల్యూసీఎల్ఐ నాకు తెలిసి అమెజాన్ లైనక్స్‌కి ప్రీ డిఫైన్డ్‌గా ఇన్‌స్టాల్ అయిపోయి ఉంటదనుకుంటా. ఇన్‌స్టాల్ అయితే చేద్దాం ఏడబ్ల్యూసీఎల్ఐ. ఓకే. ఫస్ట్ సుడో యాప్ట్ గెట్ అప్డేట్. ఏమైనా ప్యాకేజెస్ ఓల్డ్ వెర్షన్స్ ఉంటే అప్డేట్ అయిపోతాయి. స్క్రీన్ అనేది క్లియర్ చేద్దాం. ఇప్పుడొచ్చేసి సుడో యాప్ట్ గెట్ ఇన్‌స్టాల్. గెట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు మన ఇష్టం అది. ఇన్‌స్టాల్ డబ్ల్యూఎస్‌సీఎల్‌ఐ స్పేస్ వద్దు. ఏడబ్ల్యూఎస్‌సీఎల్‌ఐ సింగిల్ వర్డ్ అనమాట. ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ వై క్లిక్ చేసేయండి. ఇన్‌స్టాలేషన్ అయితే అయిపోయింది. సో, స్క్రీన్ అనేది క్లియర్ చేద్దాము. సో, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఎంటర్ చేద్దాం. ఏడబ్ల్యూఎస్ హెల్ప్ కమాండ్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వమని చెప్తుంది. సో, ఒకసారి ఏడబ్ల్యూఎస్ వర్షన్ చెక్ చేద్దాం. వర్షన్ రాలేదే. ఏడబ్ల్యూఎస్ డబుల్ ఐఫాన్ క్లిక్ చేయాలి. సో, ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ. సో, ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట. పైథాన్ బేస్డ్ మీద వర్క్ అవుతదిది. ఇది లైనక్స్ మనది. రూట్ కోర్. ఇప్పుడు ఇది ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో, స్క్రీన్ అనేది క్లియర్ చేద్దాము. సూడోకైతే వచ్చేయండి మీరు. కాన్ఫిగర్ చేసేటప్పుడు సూడోలో కాన్ఫిగర్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్. మనకి యాక్సెస్ కీ గావాలి. సో, కాన్ఫిగర్ చేయటానికి యాక్సెస్ కీ, అలాగే సీక్రెట్ కీ గావాలనమాట. అది ఒక టైప్ ఆఫ్ పాస్‌వర్డ్స్ అనమాట. ఐఐఎంలోకైతే ఎళ్ళండి. అక్కడ యూజర్స్ అయితే క్రియేట్ చేయండి. ఇక్కడ యూజర్స్‌లోకెళ్ళండి. యూజర్ ఆల్రెడీ ఉన్నాడు. ఇది కూడా నాదే అనమాట. సో, దీనికే నేను యాక్సెస్ కీ క్రియేట్ చేస్తాను. యూజర్ అయితే ఓపెన్ చేద్దాం. సో, ఒకవేళ యూజర్స్ లేకపోతే మీరు ఒక యూజర్ అయితే క్రియేట్ చేసుకోండి. ఏడబ్ల్యూఎస్ ట్యుటోరియల్స్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇక్కడ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ యాక్సెస్ కీస్‌లో ఒకటుంది ఆల్రెడీ 121 డేస్ ఎగో అంట లాస్ట్ యూజ్డ్. ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తాను నేను. డిలీట్ చేయటానికి ఇదివ్వాలి. ఫస్ట్ డీయాక్టివేట్ చేసి డిలీట్ చేయి. సో, డిలీట్ అయితే చేసేసాను. యాక్ యాక్సెస్‌కి. ఇక్కడ క్రియేట్ యాక్సెస్‌కి అయితే క్లిక్ చేయండి మీరు. సో, మనకు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ దీనికైతే యూజ్ చేస్తున్నాము. సెలెక్ట్ చేసి కన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసి. సో, డిస్క్రిప్షన్ ట్యాగ్ వచ్చేసి వాల్యూ ఖచ్చితంగా ఇవ్వాలి ఇది. ట్యాగ్ ఆప్షనల్ కాకపోతే నేను ఇస్తాను దీనికి. జెన్కిన్స్ సిఐ చేస్తాను. క్రియేట్ యాక్సెస్‌కి. సో, ఇదైతే డౌన్‌లోడ్ చేసుకోండి మీరు. డౌన్‌లోడ్ సీఎస్‌వి ఫైల్ అయితే డౌన్‌లోడ్ అవుతది మనకి. ఎందుకంటే ఈ యాక్సెస్‌కి చూపిస్తది గానీ, సీక్రెట్ యాక్సెస్‌కి చూపించదు మనకి. అందుకని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి అది. ఇది మళ్ళీ నేను డిలీట్ చేస్తాను. ఇది మీకు చూపించిన ఇది యాక్చువల్‌గా ఎక్కడ ఎక్స్‌పోజ్ అవ్వకూడదు. ఎక్స్‌పోజ్ అయింది ఏంటంటే, మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ అనేది వేరే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ట్యుటోరియల్ అయిపోయిన తర్వాత ఇది నేను డిలీట్ చేసేస్తాననమాట. ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం అంతే. యాక్సెస్‌కి ఇక్కడ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసి ఇప్పుడు సీక్రెట్ యాక్సెస్‌కి కాపీ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేశా. సో, డిఫాల్ట్ రీజియన్ అడుగుతది. సో, నా డిఫాల్ట్ రీజియన్ వచ్చేసి ఎప్పుడైనా యూఎస్ ఈస్ట్ 1 వర్జీనియాలో ఉంటదనమాట. అందుకని నేను యూఎస్
హైఫన్ ఈస్ట్ హైఫన్ 1 దాన్నైతే ఎంటర్ చేస్తాను. యూఎస్ హైఫన్ ఈఏఎస్ 1. సో, డిఫాల్ట్ అవుట్‌పుట్ ఫార్మాట్ అంటే మనం ఇప్పుడేమైనా ఈసీ2 ఇన్‌స్టాన్స్‌లు గాని, ఆటి యొక్క ఇన్ఫర్మేషన్ చూడడానికి అవుట్‌పుట్ ఫార్మాట్ ఎలా ఉండాలి? నార్మల్‌గా జేసన్ ఉంటది. జేసన్ కాకపోతే ఎక్స్ఎంఎల్ ఉంటది. ఇదైతే నేను లీవ్ చేస్తున్నాను. జస్ట్ ఎంటర్ బటన్ క్లిక్ చేసేయండి. సో, క్రెడెన్షియల్స్ అయితే అప్‌గ్రేడ్ అయిపోయాయి. కాన్ఫిగర్ అయితే అయిపోయాయి క్రెడెన్షియల్స్. యాక్సెస్‌కి ఇవి. సో, నెక్స్ట్ అయితే నేనిక్కడ క్లియర్ చేసేస్తాను. సో, ఇప్పుడు మనము ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి మన ఏడబ్ల్యూఎస్‌లో ఇవి ఈసీ2 ఇన్‌స్టాన్సెస్ ఎన్నున్నాయి, ఎస్3 బకెట్స్ ఎన్నున్నాయి అన్నీ మనం చెక్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఈసీ2 డిస్క్రైబ్ ఇన్‌స్టాన్సెస్. ఇన్‌స్టాన్సెస్ లిస్ట్ చూపిస్తదా మనకి? హ్యాంగ్ అయిపోయింది. లోడ్ అవుతుందా ఏంటిది? నాట్ కనెక్ట్ ఎండ్ పాయింట్. యాహ్! గైస్ మీరిక్కడ చూసుకున్నట్లయితే ఏడబ్ల్యూఎస్ ఈసీ2 డిస్క్రైబ్ ఇన్‌స్టాన్సెస్. ఇక్కడ ఇన్‌స్టాన్స్ ఐడీ, రిజర్వేషన్ మొత్తం చూపిస్తుంది. సో, రన్నింగ్‌లో ఇప్పుడు జెనికిన్స్ ఉంది కాబట్టి జెనికిన్స్ చూపిస్తుంది. ఈఎస్2 యూఎస్ ఈస్ట్ 1. సో, ఇందాక ప్రీవియస్‌గా మనం ఎందుకు చూపించలేదంటే ఇక్కడ యూ బదులు ఈ పెట్టాను నేను. అందుకనేసి ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ యూజ్ చేసి మళ్ళీ ఇక్కడ రీనేమ్ చేశాను. సో, ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తే ఇది వర్క్ అవుతది. ఇక్కడ ఇన్‌స్టాన్స్ ఐడీ F04 చూపిస్తుంది చూడండి. ఇక్కడ అన్నీ మ్యాచ్ అవుతాయి మీకు. ఇన్‌స్టాన్స్ ఐడీ 04 జెన్‌కిన్. ఇవన్నీ మనకిక్కడ చూపిస్తాను. అది కీ పేరు ఏది వాడుతున్నారు మై డిఫాల్ట్ జెన్‌కిన్స్ నేమ్ కీ వాల్యూ. ఈ విధంగా వీపీసీసీ ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చనమాట. కమాండ్స్ ఉంటాయి. అన్నీ మనకి డాక్యుమెంటేషన్‌లో ఉంటాయి చూడండి. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ కమాండ్ రిఫరెన్స్ అని. ఇవన్నీ కమాండ్సే అనమాట. సీఎల్ఐ కమాండ్. సో, ఎనీవే గైస్ ఈ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్ సీఎల్‌ని అయితే కాన్ఫిగర్ చేసాం గదా! సో, నెక్స్ట్ వీడియోలో మనం డాకర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాము. ఇన్ కేస్ ఈ వీడియోల గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.